మీరేం చెప్తారు? పర్సనల్గా తనంతట తానుగా వ్యక్తిగతంగా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టడాన్ని ఎలా ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత భద్రత కోసం ఓ 40 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయబోతున్నారు అని సోషల్ మీడియాలో కానీ వీటిలో వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించినట్టు లేదు. ఏదేమవుతుందో చూడాలి. అయితే దీంట్లో ఒకటి, ఈ పరిస్థితి రావడం దురదృష్టం. మీకు ప్రైవేట్ సెక్యూరిటీ లేదా ప్రైవేట్ బౌన్సర్స్ ఇవన్నీ మనం సినిమా ఫీల్డ్, సెలబ్రిటీస్ వీటిలో చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి భద్రత అంతా కూడా నీడుంటే ప్రభుత్వం కల్పిస్తుంది, కానీ ఒక పొలిటికల్ గా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి కల్పించినట్టు కల్పించరు. ఇది ప్రధానంగా సెలబ్రిటీస్ ఉన్నదంతా కూడా క్రష్ అంటే అభిమానులు, ఈ ఒత్తిడి, దీనికోసం ప్రభుత్వం ఎత్తినేసుకునే చేయదు. కాబట్టి అక్కడ చూసాం మనం ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రైవేట్ బౌన్సర్స్ అనేది. ఇప్పుడు అది కాస్త బౌన్సర్స్ కాదు కానీ ప్రైవేట్ సెక్యూరిటీగా జగన్ గారు ఏర్పాటు చేసుకుంటున్నారని వచ్చింది. ఇది నిజమైతే దురదృష్టకరం. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభాపక్ష నాయకుడు, ఎమ్మెల్యే, అన్నిటికన్నా మించి ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక బలమైన నాయకుడికి నిన్నటి వరకు Z+ తరహా భద్రతను ఉన్నటువంటి హోదా కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా విధి లేని పరిస్థితుల్లో మేమే భద్రత కల్పించుకుంటామనే పద్ధతికి వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన విషయం కోర్టులో పెండింగ్ ఉంది. ఆయన భద్రతకు సంబంధించి కేంద్ర భద్రత బలగాలతో భద్రత కల్పించాలని ఆయన కోరాడు. కోర్టు ఇంతవరకు ఏమి కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది, ఆ చర్చ నడుస్తుంది. కోర్టు ఏం తీర్పిస్తుందో తెలియదు. కానీ ఇట్లాంటి దశలో బహుశా ఆయనకి కోర్టు తీర్పు ఆలస్యం అవుతుండడం, ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా పోలీసులు బాధ్యతను మోహరిస్తోంది. కానీ ఈయన సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చెప్పాలంటే నా సెక్యూరిటీ కోసం కాదు, నన్ను డిస్టర్బ్ చేయడం కోసం వాడుతున్నారు ఈ పోలీసులు అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. పార్టీ శ్రేణుల్లో కూడా జనం ఎక్కువ తోసుకొని రావడం, జగన్ గారు చొచ్చుకుని వెళ్ళడం, ఇవన్నీ వల్ల ఏదైనా థ్రెట్ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే భావంతో పార్టీ శ్రేణులు ఉన్నారు. కాబట్టి ఆయన సొంతంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్న డిమాండ్ పార్టీ నుంచి ఉంది, విత్ ఇన్ ద పార్టీ నుంచే ఉంది. ప్రభుత్వాన్ని అడగలేని పరిస్థితులు ఇంకోళ్ళు ఎట్లా ఇవ్వరు కాబట్టి ఈ పేరుతో డిస్టర్బెడ్ కావడం ఎందుకని ఒక ఆందోళన పరిస్థితులు చేస్తున్నారు. ఇదే వస్తే ప్రజలకు ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక బలమైన రాజకీయ పార్టీ కాబట్టి 40 మంది కాబట్టి 50 మంది సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోగలరు, పార్టీ శ్రేణులు ఉంటారు. కానీ ఇది ఏం సిగ్నల్ వెళ్తుంది అంటే, ఇంకా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు తప్ప ప్రతిపక్షాన్ని పట్టించుకోరంటే అది వేరే సిగ్నల్స్కి వెళ్తాయి. అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. అదే సమయం సాంకేతిక అంశాలు ముందుకు వస్తాయి. ఉదాహరణకు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎవరి పరిధిలో పనిచేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తరహా భద్రత ఉంది, అంటే వాళ్ళు Z+ తరహా భద్రత, వాళ్ళు ఎవరి పరిధిలో Z+ తరహా భద్రత, అక్కడ ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆ ఆఫీసర్ పరిధిలో 40 మంది కూడా పనిచేయాలి. అసలు ఎంతమంది అలో చేస్తారు? ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాజమండ్రికి ఎప్పుడు వెళ్తారు, మొన్న నెల్లూరు పోయాడు. రాజమండ్రి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ప్రభుత్వం ఎంత సెక్యూరిటీ ఇస్తే అంత సెక్యూరిటీ ప్రభుత్వం భద్రత ఉంటుంది. ఒకరా, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటారు. ఇప్పుడు ఈయన ప్రైవేట్ సెక్యూరిటీ పోతే అలౌ చేస్తారా? ప్రైవేట్ సెక్యూరిటీ అధికారిక ప్రైవేట్ సెక్యూరిటీ కాదు కదా, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బౌన్సర్స్ లాంటి వారిని సెలబ్రేట్ పెట్టుకుంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇమ్మంటారు, మాకు ఇంతమంది బౌన్సర్స్ ఉన్నారు, ఇట్లా చేసుకుంటామని. అట్లాంటిది ఇక్కడ సమస్య వస్తుందిగా. ప్రైవేట్ సెక్యూరిటీ నువ్వు ఎంతమంది పెట్టుకున్నా వాళ్ళందరినీ అలౌ చేయాలని రూల్ ఏం లేదు. అఫిషియల్ సెక్యూరిటీని వరకు అలౌ చేస్తారు. కానీ పర్యటనలు వచ్చేటప్పుడు ప్రభుత్వ పరిధిలో పోలీసులు, లోకల్ SI, CA, DSP, అడిషనల్ SP పరిధిలో ఉంటారు. వాళ్ళు నేను ఇంతమంది అలౌ చేయనంటే మళ్ళీ చేయగలిగింది ఏముంది? సెక్యూరిటీ 1000 మంది అలౌ చేయాల్సిందే అఫిషియల్ గా గవర్నమెంట్ ఉంటే. అట్లా కాకుండా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అన్నప్పుడు అప్పుడు ఆ కాంప్లికేషన్స్ ఎలా వస్తాయి? పర్యటనలో అప్పుడు ఈ సూచనస్ వస్తాయి. ప్రైవేట్ కాకుండా ఇంటి దగ్గర లేకపోతే ఆఫీస్ దగ్గర పార్టీ సొంత వ్యవహారాలు నడిచినప్పుడు పబ్లిక్ లైఫ్ లోకి ఒక పొలిటీషియన్, పబ్లిక్ ఫిగర్ వచ్చిన తర్వాత ప్రభుత్వ రక్షణ అజమాయిషిలో అది 1+ ఉంటారా, నలుగురు 4+4 ఉంటారా, Z+ ఉంటారా, దట్ ఈస్ డిఫరెంట్. 1+ ఉన్న ప్రభుత్వ అజమాయిషిలో ఉన్నట్టే. అప్పుడు ఈ కాంప్లిట్ ఎలా వస్తుంది? కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో 1, 2, 3 ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళకి భద్రత విషయంలో ఇంత గందరగోళం ఉండాలి. కోర్టు కూడా త్వరగా తీర్పు ఇవ్వగలిగితే బహుశా ఇట్లాంటి సమస్యకు ఒక ముగింపు పలిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఇంకొక వర్షం వినిపిస్తుంది అనేది కూడా మనం వింటూ ఉన్నాం. అది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలకు సంబంధించి, అంటే మొన్నటికి మొన్న మిర్చి రైతులకు సంబంధించి మాట్లాడినప్పుడు తప్పితే ఏ రకంగా ప్రజలకు ఒక లాభం చేకూర్చే విధంగా ఆయన వెళుతున్నారు. జైల్లో నుంచి ఎవరైనా బయటకు వస్తుంటుంటే లేకపోతే జైల్లో ఉన్న వాళ్ళను పరామర్శించడానికి వెళుతున్నారు. అది ఎవరికి లాభం?
ప్రజా సమస్యల కోసము ప్రజల కొరకు పోరాటం చేసినప్పుడు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంటుంది, కానీ జైల్లో ఉన్న వాళ్ళని కలిసినప్పుడు లేతే ఆ రకంగా వెళుతున్నప్పుడు అసలు సెక్యూరిటీ కల్పించాల్సినంత అవసరం ఏంటి అనేది ఎక్కడో గుసగుసలు అట. మీరేమంటారు? దాన్ని అంగీకరించదలుచుకుంటే ఇప్పుడు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల ద్వారా వెళ్ళాడు, లేదా పొగాకు రైతు దగ్గర వెళ్ళాడు, మా జిల్లాలో మామిడి రైతుల సమస్య మీద వచ్చారు. తర్వాత ప్రజలు తిరుపతిలో తొక్కిస్లాట్లో గాయపడి చనిపోయిన వారు హాస్పిటల్ ఉంటే ఆడికొచ్చారు. తర్వాత సింహాద్రి అప్పన్న సంబంధించిన అలా జరిగిన దానికి వెళ్ళాడు. ఇవన్నీ ప్రజా సమస్యలు కాదా? పదుల సంఖ్యలో వెళ్ళాడు. ఒక రాజకీయ పార్టీకి బహుముఖ బాధ్యతలు ఉంటాయి. నెంబర్ 1, తన పార్టీని తను కాపాడుకోవాలి. ఒక పార్టీ ప్రజలకు సేవ చేయాలన్నా, ఎన్నికల క్షేత్రంలో ఉండాలన్నా పార్టీ ఉండాలి. పార్టీ ఉండాలంటే పార్టీని కాపాడుకోవడం అంటే పార్టీ శ్రేణులు కాపాడాలి, పార్టీ యాక్టివిటీ ఉంటుంది, పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మహానాడు లాంటివి పార్టీ కార్యక్రమాలు ఉంటాయి, ప్లేనరీ ఇల్లు ఉంటాయి. మరి ప్లేనరీ సొంత పార్టీ కార్యక్రమం అడిగింది పోలీసులు అంటే. కాబట్టి రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వం అంటే పార్టీలు, పార్టీల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ పార్టీలు అనేది పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రజల సమస్యలు తప్ప మిగతా పోను అంటే అందరికీ అది వర్తిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రికైనా, ఉప ముఖ్యమంత్రికైనా, అపోజిషన్స్ అయినా ఎవరైనా సరే ప్రజలకు సంబంధించిన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎందుకు భద్రత అంటే మనం 360 రోజుల్లో ఇంట్లోనే సగం రోజులు గడుపుతాం. అంటే హాఫ్ డే అంటే రాత్రి అంటే హాఫ్ డే కదా. కాబట్టి 360 రోజుల్లో 180 రోజులు ఇంట్లోనే ఉంటాం. మరి 180 రోజుల భద్రత ఎందుకు? ఒక కానిస్టేబుల్ ఉంటే సరిపోతుందని అనగలమా? కాదు కదా. కాబట్టి భద్రత అనేది ఒక మనిషి యొక్క అవసరం బట్టి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏ పని చేయొద్దు, ఎన్నే కూర్చోని కూడా భద్రత కల్పిస్తారు వాళ్ళకున్న థ్రెట్ని బట్టి. కాబట్టి భద్రతకి ప్రజా ఉపయోగపడే ఒక రాజకీయ పార్టీ నడవడమే ప్రజల కోసం. కాబట్టి ఆ ప్రజల కోసం నడిచే పార్టీ కాపాడుకునే కార్యక్రమంలో వాళ్ళ సొంత యాక్టివిటీ ఉంటాయి, పబ్లిక్ మీటింగ్లు ఉంటాయి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అదనంగా ప్రజా సమస్య మీద ఉంటాయి. కాబట్టి అదే చెప్పాలి కదా ప్రభుత్వం. అఫిషియల్ గా ప్రజలు ఉంటే అది తీర్మానం చేసుకొని ఇప్పుడు భద్రత కల్పించేది పర్యటన కోసం కాదు, ఆ మనిషికి ఉన్నటువంటి థ్రెట్. నువ్వు రాజీవ్ గాంధీ గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో పోతే చంపేశారు, అదేమి ప్రజల కోసం పోయింది కాదు, ఎన్నికల ప్రచారం, పార్టీ సొంత ప్రచారం. అలాగని దాన్ని ఎదులేస్తామా? అటు వదలం కదా. కాబట్టి ఎక్కడైనా సరే ప్రజల కోసం, ప్రజల పార్టీ అన్న తర్వాత లేదా పార్టీ లీడర్ అన్న తర్వాత అన్ని మల్టిపుల్ వాటిని అడ్రస్ చేయక తప్పదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు Z+ తరహా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండింది, ఖచ్చితంగా అయితే చెయ్యాలి. మరి ఈ సందర్భంలో అది ఏ పార్టీ అయినా కావచ్చు, అధికార పక్షమా ప్రతిపక్షమా, ఎక్కడైనా సరే ఈ భద్రత కల్పించడంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాటగా చెబుతూ ఉన్నారు. ఏమంటారు మీరు? ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనే దానికన్నా హేతుబద్ధంగా పారదర్శకంగా అయితే లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు Z+ తరహా భద్రత కల్పించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించమని, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బలగాలతో భద్రత కల్పించాలని, నన్ను థ్రెట్ చేసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రభుత్వం ఏం చేయొచ్చు? త్వరగా కేసును క్లోజ్ చేయండి, మేము ఈ తరహా భద్రత ఇస్తున్నాము అని కమిట్ అవ్వండి. భద్రత ఎవరు కల్పిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? ఒక వ్యక్తికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిధులు అనే ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది కదా, వారి అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది అఫీషియల్ పోలీస్ ఆఫీసర్స్ తో. వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని తీసుకొని ఏ వ్యక్తికి ఏ తరహా థ్రెట్ ఉంది, ఎవరి నుంచి వారికి ముప్పు ఉండే అవకాశం ఉంది, ముప్పు ఉండే అవకాశం ఉంది అది వాళ్ళు జడ్జ్ చేసుకొని ఏ తరహా ముప్పు, ఏ రూపంలో ముప్పు ఉంటుందో, వాళ్ళకి ఏ తరహా భద్రత కల్పిస్తే లాభం అనుకుంటారో వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ రకంగా భద్రత కొనసాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం, ఇది ఎవరిది ప్రభుత్వం? జగన్ గారిది కాదు కదా, మీదే కదా. అది తేల్చేయండి, ఆయనకి ఈ తరహా భద్రత సరిపోతుంది, ఈ తరహా భద్రత కల్పిస్తాం. కోర్టులో Z+ తరహా స్థాయి భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. బయట వచ్చి హోంమంత్రి గారు వాళ్ళు 1+1 ద్వారా ఆయన పాపటర్ పులివెందుల ఎమ్మెల్యే అంటారు. ఏది 1+1 Z+ తరహానా? కాబట్టి ఈ దయా దాక్షిణాలు దీంట్లో కుదరదు. కాబట్టి ప్రభుత్వం స్టాండ్ తీసుకోండి. ఆయనకి ఎంత థ్రెట్ ఉందో అది కోర్టుకి చెప్పేసేయండి. ఆయన థ్రెట్ ఆయన ఊహించుకున్నంత లేదు, ఈ థ్రెట్ ఉంది, ఈ ఇబ్బంది ఉంది, కాబట్టి ఈ తరహా భద్రత సరిపోతుంది, మేము ఇస్తున్నాం అని చెప్పి కోర్టుకు చెప్పేసి క్లోజ్ చేసి దాన్ని మూవ్ అయిపోండి. కానీ ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, స్టబ్బండ్గా ఉండాలి. ఉంటే జరిగేది జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు భద్రత కల్పించుకోవాల్సిన పరిస్థితి రావడం ఖచ్చితంగా అది ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తుంది. అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు.